మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. దయచేసి పూర్తి వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇదివరకే విటమిన్స్‌కి సంబంధించి 3 వీడియోస్‌నైతే అందించడం జరిగింది. ఇది 4థ్ వీడియో. గత వీడియోస్ కంటే ఈ వీడియోలో అందించిన ప్రశ్నలనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దయచేసి పూర్తి వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి. క్రింది వాటిలో ఏ విటమిన్ లోపించడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది? ఇదివరకే గత వీడియోలో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది కాల్షియం మూలకం లోపం వల్ల వస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే మూలకం పరంగా అడిగితే కాల్షియం మూలకం వల్ల వస్తుంది ఈ ఆస్టియోపోరోసిస్. అలా కాకుండా విటమిన్ పరంగా అయితే ఏ విటమిన్ లోపం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుందంటే మనకి కాల్షియాన్ని అందించే విటమిన్ ఏదంటే విటమిన్ డి అనేది కాల్షియాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి మనకి ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. క్రింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ ఏది? మనకి డైరెక్ట్‌గా కొవ్వులో కరిగే విటమిన్ లేదా నీటిలో కరిగే విటమిన్ అని ఏడీఈకే లేదంటే బి బి కాంప్లెక్స్ విటమిన్స్ సి అని ఇస్తే మనం ఇచ్చేయొచ్చు. కానీ ఇలా వాటి కెమికల్ నేమ్స్ ఇస్తే అప్పుడు కొంచెం మనకి ఉన్న ఏవైతే విటమిన్స్ ఉన్నాయో వాటిపైన వాటి యొక్క కెమికల్స్ పైన అవగాహన ఉంటేనే చేయగలం. లేదంటే చేయలేం. ఏవి కొవ్వులో కరుగుతాయో లేవి నీటిలో కరుగుతాయో అనేది చేయడం కష్టమవుతుంది. మనకి ఏడీఈకే అనేవి కొవ్వులో కరిగే విటమిన్స్. అలానే బి కాంప్లెక్స్ అంటే బి1, బి2, బి3 ఇలా బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్ అనేది మనకి నీటిలో కరిగే విటమిన్. బీసీ అనేవి నీటిలో కరిగే విటమిన్. ఏడీఈకే అనేవి కొవ్వులో కరిగే విటమిన్. ఇక్కడ మనకి కొవ్వులో కరిగే విటమిన్ చూసుకుంటే ఏడీఈకే అని చెప్పుకున్నాం కదా. ఏ అంటే విటమిన్ ఏ యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్ రెటినల్. కాబట్టి మనకి కొవ్వులో కరిగే విటమిన్ ఏ కనుక ఆప్షన్ 1 రెటినల్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2లో థయామిన్ ఇచ్చారు. థయామిన్ అనేది విటమిన్ బి1 యొక్క కెమికల్ నేమ్ కాబట్టి ఇది కాదు. నియాసిన్ అనేది విటమిన్ బి3 యొక్క కెమికల్ నేమ్, ఇది కూడా కాదు. కానీ కాల్సిఫెరాల్ అనేది విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ కాబట్టి విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ కాల్సిఫెరాల్. కాబట్టి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. కొవ్వులో కరిగే విటమిన్స్ అంటే ఏడీఈకే ఈ 4 విటమిన్స్ అనేవి కొవ్వులో కరుగుతాయి. అందులో విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ రెటినల్. అలానే కాల్సిఫెరాల్ విటమిన్ డి యొక్క కెమికల్ నేమ్ కాల్సిఫెరాల్. కనుక ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్స్ ఏవంటే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 ఈ 2 కూడా అవుతాయి. హైపర్ కెరాటోసిస్ అనే వ్యాధి క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఇదివరకే చెప్పుకున్నాం. కెరాటో అని ఎక్కడ కనిపించినా అది విటమిన్ ఏకి సంబంధించిన వర్డ్ అనేది విటమిన్ ఏని రిలేటెడ్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. కెరాటో ఇక్కడ హైపర్ కెరాటోసిస్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. మనకి మొక్కల్లో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ అది ఉండడం జరుగుతుంది. మనం తీసుకున్న తర్వాత మన శరీరంలో బీటా కెరోటిన్ అనేది కాస్త విటమిన్ ఏగా మారడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కెరోటా అనే పదం దేనికి సంబంధించిందంటే విటమిన్ ఏకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ హైపర్ కెరాటోసిస్ అనే వ్యాధి దేని లోపం వల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. అలానే విటమిన్ ఏకి సంబంధించి మరికొన్ని వ్యాధులు చూసుకుంటే నిక్టోలోఫియా, రేచీకటి. మనకి డైరెక్ట్‌గా రేచీకటి అని ఇవ్వకపోవచ్చు. నిక్టోలోఫియా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని అడగొచ్చు. నిక్టోలోఫియా అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది.
అలానే పొడి కళ్ళు అంటే దానిని జిరఫ్థాలిమియా అంటారు. జిరఫ్థాలిమియా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందని అడగొచ్చు. జిరఫ్థాలిమియా అనేది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. కెరాటోమలేషియా అనేది కూడా విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. హైపర్ కెరాటోసిస్ అనేది కూడా విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. అరిబోప్లావినోసిస్ అనే వ్యాధి క్రింది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? మీరు సరిగ్గా గమనిస్తే మీరు ఇక్కడ విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ బి1 థయామిన్, విటమిన్ బి7 మనకేమవుతుంది, విటమిన్ బి7 బయోటిన్ అవుతుంది. కానీ విటమిన్ బి2 అనేది ఏమవుతుంది, దాని కెమికల్ నేమ్ రిబోప్లావిన్. ఇక్కడ ఆ పక్కన పెట్టేస్తే రిబోప్లావిన్ అనేది అక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది. అంటే కొన్ని సందర్భంలో మనకి విటమిన్స్కి సంబంధించి వాటి యొక్క కెమికల్ నేమ్ అవగాహన ఉంటే వాటి వ్యాధుల్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ రిబోప్లావిన్ అనేది విటమిన్ బి2 యొక్క కెమికల్ నేమ్ కాబట్టి ఇక్కడ అరిబోప్లావినోసిస్ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ బి2 లోపం వల్ల వస్తుంది. ట్రకోమా లేదా కొయ్యకొండల జబ్బు అనేది దేనికి సంబంధించింది? ఈ ట్రకోమా అనేది చాలాసార్లు మనకి ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా రావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ట్రకోమా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే ఖచ్చితంగా అది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల వస్తుందంటే విటమిన్ ఏ అనేది దేనికి సంబంధించింది? కంటికి సంబంధించింది. కాబట్టి ఈ ట్రకోమా లేదా కొయ్యకొండల జబ్బు అనేది దేనికి సంబంధించినది అంటే కంటికి సంబంధించింది. ఈ ట్రకోమా అంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన కళ్ళు అనేవి చాలా రెడ్గా అయిపోతాయి. మనం మన కళ్ళని ఎదుటి వ్యక్తి ఎవరైనా చూస్తే వాళ్ళ కళ్ళు కూడా రెడ్గా అయిపోయి కళ్ళు అనేవి చాలా నొప్పిగా అవ్వడం అనేది జరుగుతుంది. దానికి కంటి చూపులని ఐ డ్రాప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. కళ్ళద్దాలు పెట్టుకుని కొద్ది రోజుల పాటు తిరుగుతూ ఉంటారు. అది తగ్గేంత వరకు మీకు చాలా వరకు ఇది మీకు అనుభవించే ఉంటారు. మీకు కూడా వచ్చే ఉంటుంది. ట్రకోమా అనేది అది దానికి సంబంధించిన ట్రకోమా అనేది కంటికి సంబంధించింది. ట్రకోమా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందన్నా కూడా అది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. క్రింది వాటిలో కార్బోహైడ్రేట్స్లో ఏ మూలకం ఉండదు? మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి 3 మూలకాలతో ఏర్పడడం అయితే జరుగుతుంది. ఆ 3 మూలకాలు ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, CHO అని పిలుస్తారు. CHO ఈ 3 మూలకాల కలయికే కార్బోహైడ్రేట్స్. ఇవి ఏ నిష్పత్తిలో ఉంటాయంటే C6H12O6 అంటే 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి. వాటిపైన కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్లోని CHO యొక్క నిష్పత్తి ఎంత అంటే 1:2:1. లేదు వాటి యొక్క ఫార్ములా అని అడిగితే కార్బోహైడ్రేట్స్ ఫార్ములా అడిగితే C6H12O6 అనేది అవుతుంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్లో ఏ మూలకం ఉండదు అని అడిగారు. మనకి కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఐరన్ అనేది ఉండదు. ఈ ప్రశ్న చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రశ్న కూడా చాలా రిపీటెడ్గా మన ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ని గుర్తించడానికి చేసే పరీక్ష ఏది? మనకి కార్బోహైడ్రేట్స్ అని మన ఇంగ్లీష్లో ఇవ్వచ్చు. కొన్ని సందర్భంలో తెలుగులో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తుంటారో వాళ్ళకి పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్షను కూడా ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ అన్నా, పిండి పదార్థాలన్నా, చక్కెరలన్నా ఒకటే. ఈ 3 ఏమన్నా కూడా అవి కార్బోహైడ్రేట్కి రిలేటెడ్గా ఉన్నవే. కార్బోహైడ్రేట్స్ని గుర్తించడానికి చేసే పరీక్ష ఏదంటే అయోడిన్ టెస్ట్. ఈ ప్రశ్న కూడా చాలా రిపీటెడ్గా రావడం జరిగింది. ఈ కార్బోహైడ్రేట్లను గుర్తించడానికి సంబంధించిన టెస్ట్‌కి సంబంధించిందే. కార్బోహైడ్రేట్లను గుర్తించడానికి చేసే అయోడిన్ పరీక్షలో పిండి పదార్థాలనేవి ఏ రంగులోకి మారును?
అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని దానికి అయోడిన్ టెస్ట్ చేసేటప్పుడు ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం అనేది బ్లూ కలర్‌లోకి చేంజ్ అయితే అది కార్బోహైడ్రేట్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆ కార్బోహైడ్రేట్‌లని గుర్తించడానికి చేసే పరీక్షలో పిండి పదార్థాలనేవి ఏ రంగులోకి మారుతాయంటే బ్లూ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. గ్లూకోజ్‌కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. గ్లూకోజ్‌కి సంబంధించి గ్లూకోజ్‌ని గ్రేప్ షుగర్ అని పిలుస్తారు. అలానే బ్లడ్ షుగర్ అని కూడా పిలుస్తారు. బ్లడ్ షుగర్ అని ఎందుకు పిలుస్తారంటే మన బ్లడ్‌లో ఉండేటిది గ్లూకోజే. గ్రేప్ షుగర్ అని పిలుస్తారు. బ్లడ్ షుగర్ అని పిలుస్తారు. రెడ్యూస్డ్ షుగర్ అని కూడా పిలుస్తారు. రెడ్యూస్డ్ షుగర్ అంటే క్షయకరణ చక్కెర అని అర్థము. అంటే మనకిది గ్లూకోజ్ అనేది మనకి కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి దీనిని రెడ్యూస్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలానే ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే కార్బోహైడ్రేట్ ఏదని కూడా అడగొచ్చు. ఇన్‌స్టంట్ ఎనర్జీ అంటే తక్షణ శక్తినిచ్చే చక్కెర లేదా పిండి పదార్థం ఏదంటే గ్లూకోజ్. ఈ ప్రశ్నని చాలా సార్లు ఏ విధంగా అడిగారంటే క్రీడాకారులు తక్షణ శక్తి కోసం క్రింది వాటిలో దేనిని తీసుకుంటారు అని అడగడం జరిగింది. గ్లూకోజ్‌నైతే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ 4 కూడా గ్లూకోజ్‌కి సంబంధించి సరైనవే. గ్లూకోజ్‌ని గ్రేప్ షుగర్ అని పిలుస్తారు. బ్లడ్ షుగర్ అని పిలుస్తారు. రెడ్యూస్డ్ షుగర్ అని పిలుస్తారు. ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇవ్వడం అయితే గ్లూకోజ్ అనేది ఇన్‌స్టంట్ ఎనర్జీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అని క్రింది వాటిలో ఏ కార్బోహైడ్రేట్‌ని పిలుస్తారు? మనం ఇదివరకే చూసాం. గ్లూకోజ్‌కి సంబంధించి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇచ్చేది గ్లూకోజ్. అలానే ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అని ఫ్రక్టోజ్‌నైతే పిలవడం జరుగుతుంది. అత్యంత తీయనైన చక్కెర ఏదంటే ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్‌నే ఫ్రూట్ షుగర్ అంటే ఫ్రూట్స్ నుండి ఎక్కువగా సేకరించడం జరుగుతుంది. అలానే హనీ అనేది అంత షుగర్‌గా ఉండడానికి గల కారణం ఫ్రక్టోజ్. కాబట్టి ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్ అని దేన్ని పిలుస్తారంటే ఫ్రక్టోజ్‌ని పిలుస్తారు. క్రింది వాటిలో పాలలోని కార్బోహైడ్రేట్స్ కానిది ఏది? ఇదివరకు ఈ ప్రశ్న చాలా విధాలుగా చెప్పడం జరిగింది. అయితే క్రింది వాటిలో పాలలోని కార్బోహైడ్రేట్స్ కానిది ఏది? మనకి పాలలోని కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే గెలక్టోజ్ అనేది ఉండడం జరుగుతుంది. అలానే లాక్టోజ్ అనేది కూడా పాలలో ఉండడం జరుగుతుంది. అలానే ఇక్కడ కెసిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కెసిన్ అనేది చాలా వరకు ఈ 3 కూడా మనం పాలకు సంబంధించినవే కాబట్టి పైవన్నీ అని ఆన్సర్ అనేది చేసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అడిగింది ఏంటి కార్బోహైడ్రేట్స్ అని మాత్రమే అడగడం జరిగింది. క్రింది వాటిలో పాలలో ఉండేవి ఏంటి అని అడగలేదు. పాలలోని కార్బోహైడ్రేట్స్‌ని మాత్రమే గుర్తించండి లేదా కార్బోహైడ్రేట్స్ కానిది అని అడిగారు కాబట్టి మనకి కార్బోహైడ్రేట్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గెలక్టోజ్ అనేది పాలలో ఉండే కార్బోహైడ్రేట్. లాక్టోజ్ అనేది కూడా పాలలో ఉండే కార్బోహైడ్రేట్. బట్ కెసిన్ అనేది పాలలో ఉండే ప్రోటీన్. కాబట్టి ఇక్కడ ఏది ఆన్సర్ మనకు అవుతుందంటే కెసిన్ అనేది అవుతుంది. పైవన్నీ కాదు. కాబట్టి పాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ అయితే గెలక్టోజ్, లాక్టోజ్. పాలలో ఉండే ప్రోటీన్ అయితే కెసిన్. టేబుల్ షుగర్ లేదా కేన్ షుగర్ అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? టేబుల్ షుగర్ లేదా కేన్ షుగర్ అని మనకి సుక్రోజ్‌నైతే పిలవడం జరుగుతుంది. టేబుల్ షుగర్ అంటే ఏంటో కాదు. మనం డైలీ ఈ కాఫీ, టీ కోసం యూజ్ చేసే చక్కెర ఏదైతే ఉంటుందో దానినే టేబుల్ షుగర్ అని పిలవడం జరుగుతుంది. కేన్ అంటే మనకి చెరుకు నుంచి లభిస్తుంది కాబట్టి ఇది కేన్ షుగర్ అని పిలవడం జరుగుతుంది. టేబుల్ షుగర్ అండ్ కేన్ షుగర్ అని దేన్ని పిలుస్తారంటే సుక్రోజ్ అని పిలుస్తారు. ఆ చక్కెరకి ఈ సుక్రోజ్‌కి అంత టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే
ఈ చక్కెర ఏదైతే ఉంటుందో దీని నుంచి మనకి తీయదనము వస్తుంది, అలానే శక్తి కూడా వస్తుంది. ఏదైతే సుక్రోజ్ ఉందో అంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఈ రెండింటి యొక్క కలయికే సుక్రోజ్ అనేది అవుతుంది. గ్లూకోజ్ అలానే ఫ్రక్టోజ్ ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క కలయికే సుక్రోజు. దీనినే మనం టేబుల్ షుగర్ అండ్ కేన్ షుగర్గా పిలవడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది తక్షణ శక్తిని ఇస్తుంది. ఫ్రక్టోజ్ అనేది అత్యంత తీయనైన పదార్థం. పాలలో ఉండేది లాక్టోజ్. సుక్రోజ్ అనేది టేబుల్ షుగర్గా యూజ్ చేస్తాం. క్రింది వాటిలో సహజ పాలిమర్ ఏది? సెల్యులోజ్ అనేది సహజ పాలిమర్. నైలాన్, ప్లాస్టిక్, పీవీసీ అనేవి ఈ 3 కూడా కృత్రిమ పాలిమర్లు అయితే సెల్యులోజ్ అనేది సహజ పాలిమర్. ఇది మొక్కలలో లభిస్తుంది. క్రింది వాటిలో సహజ పాలిమర్ కానిది ఏది? సహజ పాలిమర్లని చూసుకుంటే పట్టు అనేది సహజ పాలిమర్, ఉన్ని కూడా సహజ పాలిమర్, అలానే నూలు అనేది కూడా సహజ పాలిమర్ అవుతుంది. బట్ నైలాన్ అనేది కృత్రిమ పాలిమర్. జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపించే సహజ పాలిమర్ ఏది? జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపించే సహజ పాలిమర్ గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ అనేది జంతువులో మాత్రమే ఉంటుంది. మొక్కలలో ఉండే పాలిమర్స్ ఏంటంటే స్టార్చ్ అలానే సెల్యులోజ్. ఈ 2 మొక్కలలో ఉంటాయి. గ్లైకోజన్ అనేది జంతువులలో ఉంటుంది. మనం ఏదైతే గ్లూకోజ్ని తీసుకుంటామో గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా నిలవ ఉంటుంది. మనకి ఎప్పుడైతే గ్లూకోజ్ అవసరం అవుతుందో అప్పుడు మరలా ఏమవుతుందంటే గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా మారుతుంది. ఇక్కడ మనకి ఈ గ్లూకోజ్ గ్లైకోజన్గా, గ్లైకోజన్ గ్లూకోజన్గా మారేది చేసేది ఏంటంటే ఇన్సులిన్ అనేది చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకునే గ్లూకోజ్ని గ్లైకోజన్గా నిల్వ చేస్తుంది. మనకి ఎప్పుడైతే మనకి శక్తి అవసరం అవుతుందో అప్పుడు ఈ గ్లైకోజన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్గా మార్చి మనకి శక్తిని అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయడం మానేస్తుందో గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారక గ్లూకోజ్ అనేది మన రక్తంలో ఎక్కువైపోయి దానివలన మనకి షుగర్ అనేది రావడం జరుగుతుంది, షుగర్ వ్యాధి. క్రింది వాటిలో ప్రోటీన్స్లో ఉండే మూలకాలు ఏవి? ఇదివరకే చూసాం. కార్బోహైడ్రేట్స్లో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజన్, కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రోటీన్స్లో ఉండే మూలకాలు ఏవనేది అడగడం జరిగింది. మనకి ప్రోటీన్స్ అనేవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఈ మూలకాలతో అయితే ఏర్పడడం జరుగుతుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఈ 5 మూలకాల కలయికే ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 మూలకాల యొక్క కలయిక ఏమవుతుంది? కార్బోహైడ్రేట్స్ అవుతుంది, అలానే ఫ్యాట్స్ కూడా అవుతుంది. ప్రోటీన్స్ అయితే ఎక్స్ట్రాగా మనకి నైట్రోజన్ ఒకటి యాడ్ అవుతుంది, సల్ఫర్ ఒకటి యాడ్ అవుతుంది. నైట్రోజన్, సల్ఫర్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వీటి యొక్క కలయిక ఏమవుతుంది? ప్రోటీన్స్ అనేది అవుతుంది. ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కనబడే వ్యాధి ఏది? ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం చెప్పకముందే కామెంట్లో మీ ఆన్సర్ని తెలియజేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ సమాధానాన్ని చేస్తారో ఖచ్చితంగా మీరైతే ఈ ప్రశ్నకి తప్పు సమాధానం అయితే చేస్తారు.
100% ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్రశ్నకు మీరు తప్పుగానే సమాధానాన్ని గుర్తిస్తారు. ప్రోటీన్ల లోపం వల్ల చిన్న పిల్లల్లో కనబడే వ్యాధి ఏది? ప్రోటీన్ల లోపం వల్ల చిన్న పిల్లల్లో కనబడే వ్యాధి రెడ్ హైరిడ్. అంటే ఆప్షన్ 1 అనేది మన సమాధానం అవుతుంది. ఈ రెడ్ హైరిడ్‌నే క్వాషియార్కర్ అని పిలవడం జరుగుతుంది. ప్రోటీన్ల లోపం వల్ల మీరు మీ సమాధానంగా మెరస్మస్ అని అనుకునుంటారు. లేదంటే పై 1 అనుకునుంటారు. కానీ ఇవేవి కాదు. ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కర్ అనేది రావడం జరుగుతుంది. క్వాషియార్కర్‌నే రెడ్ హైరిడ్ అని కూడా పిలుస్తారు. చర్మం, వెంట్రుకలు, గోళ్ళు, కొమ్ములు, ఉన్ని మొదలైన వాటిలో ఉండే ప్రోటీన్ ఏది? ఈ ప్రశ్న కూడా చాలా రిపీటెడ్‌గా మన ఎగ్జామ్స్‌లో అయితే రావడం జరిగింది. చర్మం, వెంట్రుకలు, గోళ్ళలో ఉండే అది ఏది? క్రింది వాటిలో ఉండేది ఏది అని అడగడం జరిగింది. ఏ ప్రోటీన్ ఉంటుంది? చర్మము, వెంట్రుకలు, గోళ్ళలో మొదలైన వాటిలో ఏ ప్రోటీన్ ఉంటుందని ఈ విధంగా ప్రశ్న అయితే రావడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. అయితే హిమోగ్లోబిన్ రక్తంలో ఉండే ప్రోటీన్ ఏంటంటే హిమోగ్లోబిన్. మనకి ఎక్కువగా ఈ మయోసిన్ గురించి కూడా అడగడం జరిగింది. మయోసిన్ అనేది దేంట్లో ఉండడం జరుగుతుందంటే కండరాలలో ఉండే ప్రోటీన్ ఏంటంటే మయోసిన్. మనకి రక్తంలో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్, కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్. కెసిన్ అనేది ఇదివరకే చూసాం. కెసిన్ అనేది మనకి పాలలో ఉండే ప్రోటీన్ కెసిన్. మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న చర్మము, వెంట్రుకలు, గోళ్ళు, కొమ్ములు, ఉన్ని మొదలైన వాటిలో ఏ ప్రోటీన్ ఉంటుందంటే కెరోటిన్ అనే ప్రోటీన్ అయితే ఉండడం జరుగుతుంది. అలానే కండరాల్లో మయోసిన్, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్, పట్టుదారంలో ఫైబ్రోయిన్, సిరిసిన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ పట్టుదారంలో ఉండే ప్రోటీన్ గురించి కూడా కొన్ని ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. పట్టుదారంలో లేదా పట్టులో ఉండే ప్రోటీన్స్ ఏంటంటే ఫైబ్రోయిన్, సిరిసిన్. అలానే గుడ్డులోని తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ అల్బుమిన్స్. సిల్వర్ రెవల్యూషన్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సిల్వర్ రెవల్యూషన్ అనేది ఎగ్స్‌కి సంబంధించింది. అంటే గుడ్లకు సంబంధించింది. అలానే మిల్క్‌కి సంబంధించింది వైట్ రెవల్యూషన్. కూరగాయలకు సంబంధించింది. అలానే మాంసానికి మీట్‌కి సంబంధించిన రెవల్యూషన్స్ ఏంటనేవి కామెంట్‌లో తెలియజేయండి. క్రింది వాటిలో పాలలో లోపించిన విటమిన్ ఏది అనేది ప్రశ్న. మనకి పాలలో లోపించిన అంటే పాలలో ఉండని విటమిన్ ఏది? మనకి పాలలో లేని విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనేది ఉండదు. పాలలోని ఉండదు, ఎగ్స్‌లోను కూడా. ఈ రెండింట్లో పాలలోను, ఎగ్స్‌లోను ఈ రెండింట్లో కూడా ఉండని విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనేది ఉండదు. ఈ క్రింది వాటిలో గుడ్లలో లోపించిన విటమిన్ ఏది? ఇదివరకే చెప్పుకున్నాం పాలలోను, ఎగ్స్‌లోను ఉండని విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనేది ఉండదు. గుడ్డుపై పెంకు ఏదైతే ఉంటుందో దాని యొక్క రసాయన నామం కాల్షియం కార్బోనేట్ CaCO3. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైన విటమిన్ ఏది? దయచేసి ఈ ప్రశ్నకు సంబంధించి చిన్న కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ విటమిన్ అని ఇచ్చాను. కొన్ని పుస్తకాల్లో చూసేటప్పుడు ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనది అని అక్కడ విటమిన్ అని కాకుండా కేవలం ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనది ఏది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని పుస్తకాల్లో ఏంటంటే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణమైన విటమిన్ B2 రిబోఫ్లావిన్ అని అయితే చెప్పడం జరిగింది. కానీ కొన్ని బుక్స్‌లో మన గూగుల్ సెర్చ్‌లో కూడా ఆవు పాలు అనేవి గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా మనకి ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనది కెరోటిన్ అని అయితే చెప్పడం జరిగింది. ఈ కెరోటిన్ అనేది ఆవు పాలలో ఉండడం జరుగుతుంది. అంటే ఆవు అనేది ఏం చేస్తుంది?
మొక్కల్ని ఆకుల్ని గట్రా తింటుంది కదా, మొక్కల్లో ఉండేది కెరోటిన్. కెరోటిన్ అనేది పాలలో మిక్స్ అయి ఉంటుంది. ఆ కెరోటిన్ వల్లే పాలు అనేవి ఏవైతే ఆవు పాలు ఉంటాయో ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉండడం అయితే జరుగుతుంది అనేది ఎక్స్ప్లెనేషను. కానీ కొన్ని పుస్తకాల్లో విటమిన్ ఏది అని అవ్వడం జరిగింది. విటమిన్ B2 రిబోఫ్లావిన్ వల్ల కూడా ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. మీ ఎగ్జామ్స్లో ఒకవేళ ఇలా విటమిన్స్ అని ఇస్తే కనుక మీరు విటమిన్ B2 అని సూచించండి. అలా కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్గా రిబోఫ్లావిన్, కెరోటిన్, ఆ విధంగానే రెటినల్ ఇలా ఆప్షన్స్లో ఇస్తే ఖచ్చితంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే కెరోటిన్ అని మాత్రమే గుర్తించండి, రిబోఫ్లావిన్ కాదు. రిబోఫ్లావిన్ చూసేస్తే మీ ఆన్సర్ అయితే సమాధానం తప్పైపోతుంది. కాబట్టి ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం కెరోటిన్. అలా కాకుండా విటమిన్ అని అడిగితే కేవలం విటమిన్స్ మాత్రమే అందులో ఉంటే అందులో B2 విటమిన్ అనేది అవుతుంది. 4D విటమిన్ లేదా విటమిన్ PP అని క్రింది వాటిలో ఏ విటమిన్ని పిలుస్తారు? 4D విటమిన్ PP అని క్రింది వాటిలో విటమిన్ B3ని పిలుస్తారు. 4D విటమిన్ PP అని విటమిన్ B3ని పిలవడం జరుగుతుంది. విటమిన్ B3 యొక్క కెమికల్ నేమ్ నియాసిన్. ఈ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ప్రశ్న ఒకవేళ మీ ఎగ్జామ్స్లో వస్తే ఖచ్చితంగా దీన్ని అయితే మిస్టేక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బర్నింగ్ ఫీట్ అనే వ్యాధి క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? దయచేసి ఆన్సర్ చెప్పకముందే బర్నింగ్ ఫీట్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అనేది కామెంట్లో తెలియజేయండి. ఎంతమంది కామెంట్లో సరైన సమాధానం చేస్తారనేది చూస్తాను. అప్పుడు దాన్ని బట్టి మీకు ఈ విటమిన్స్ పైన ఎంత అవగాహన ఉంది, దీనిపైన ఒకవేళ ప్రశ్న ఏ విధంగా వచ్చినా చేయగలరా లేదా అనేది తెలుస్తుంది. అయితే మన ఈ ఛానల్ ద్వారా విటమిన్స్కి సంబంధించి ఈ వీడియోతో సహా 200 ప్రశ్నల వరకు చేయడం జరిగింది. ఇంకో 50 ప్రశ్నల వరకు ఉన్నాయి. సుమారు 250 నుంచి 300 ప్రశ్నలు అయితే విటమిన్స్కి సంబంధించి అందించడం జరిగింది. ఈ 300 ప్రశ్నలు చూసుకుంటే సరిపోతుంది. బహుశా ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మీరు సమాధానం చేయగలుగుతారు. కాబట్టి ఈ ప్రశ్న చూస్తే మీకు అర్థమవుతుంది ప్రశ్న ఏ విధంగా ఎంత డిఫికల్ట్గా ఉంది అనేది. బర్నింగ్ ఫీట్ అనేది క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే మనకి విటమిన్ B2 రిబోఫ్లావిన్కి సంబంధించి 2 వ్యాధులే ఉన్నాయి. ఒకటి గ్లాసైటిస్, ఇంకా కిలోసిస్ అనేది మాత్రమే ఉంది. B1కి సంబంధించి మనం ఎక్కువగా చదువుకుంది బెరిబెరి మాత్రమే చదువుకోవడం జరిగింది. B12కు సంబంధించి మనం చదువుకుంది ఏంటి ఎనీమియా అనేది మాత్రమే చదువుకోవడం జరిగింది. ఇక మిగిలింది ఏంటి విటమిన్ B5 అనేది మనకి బర్నింగ్ ఫీట్. అసలు బర్నింగ్ ఫీట్ అంటే ఏంటో కూడా తెలిసిపోతే డైరెక్ట్గా ఆప్షన్స్ ప్రకారంగా కాకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాము. బర్నింగ్ ఫీట్ అంటే ఏంటంటే అరికాళ్ళు అరిచేతులు మంటలు పుట్టడాన్ని బర్నింగ్ ఫీట్ అని పిలుస్తారు. మనకి అరికాళ్ళు అరిచేతులు మంటగా ఉంది అనేసి అంటుంటాం కదా. ఈ అరికాళ్ళు అరిచేతులు మంటలు పుట్టడానికి గల కారణం ఏంటంటే విటమిన్ B5 లోపం వల్ల. విటమిన్ B5నే పాంటోథెనిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి బర్నింగ్ ఫీట్ అనే ఏ విటమిన్ లోపం వల్ల బర్నింగ్ ఫీట్ రావడం జరుగుతుందంటే విటమిన్ B5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.